వంటిల్లు ఒక వైద్యశాల. ఈ సెంటెన్స్‌ని మీరు అగ్రీ చేస్తారా? ఒకవేళ అగ్రీ చేయకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూసాక మీరే అగ్రీ చేస్తారు. హాయ్ ఫుడ్ హంటర్స్, ఐ యామ్ యామిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాయతో ముచ్చట్లు. ఈ మధ్య మనం మెయిన్‌గా ఒక 3 ప్రాబ్లమ్స్‌ని బాగా వింటున్నాము. కామన్ అయిపోయాయి అవి అసలు. అవేంటంటే హెయిర్ ఫాల్ ఒకటి, స్కిన్ డల్ అయిపోతుంది అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. వీటిలో మెయిన్‌గా పీసీఓఎస్ ఆర్ పీసీఓడి. ప్రతి 5 ఆడవాళ్ళలో 3 ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ పీసీఓఎస్ ఆర్ పీసీఓడిని ఫేస్ చేస్తూ ఉంటారు. నేను ఈరోజు చూపించబోయే ఈ రెసిపీని మీరు 30 డేస్ కన్సిస్టెంట్గా యూస్ చేస్తే మీ సైకిల్స్లో ఖచ్చితంగా రెగ్యులారిటీని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ఈ రెసిపీలో నేను 9 సూపర్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేశాను. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవే నా 9 ఇంగ్రీడియంట్స్ సూపర్ హీరోస్. So starting with curry leaves and peanuts, flax seeds, sunflower seeds, watermelon seeds, pumpkin seeds, sesame seeds, amla, ఇది డ్రై ఆమ్లా, దిస్ ఇస్ మొరింగా పౌడర్. ఈ సీడ్స్ అన్నీ ఈ చిన్న టీ గ్లాస్ మెజర్మెంట్గా తీసుకొని పౌడర్ చేసుకున్నాను. సో దట్ ఇది నాకు 1 మంత్ వరకు వస్తుంది అనమాట. ఇది డ్రైడ్ ఆమ్లా, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఎలా చేసుకున్నానో ఒక షార్ట్ అనేది పోస్ట్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇది వచ్చి డ్రైడ్ మొరింగా పౌడర్, ఇది కూడా ఇంట్లోనే చేసుకున్నది. సో ఇది నా దగ్గర వీడియో లేదు ఎలా చేసుకున్నాము అనేది. నేను కర్రీ లీవ్స్కి ఏ ప్రాసెస్ అయితే ఫాలో అవుతామో అది మీకు కమింగ్ ఫ్యూ సెకండ్స్లో వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్లో మొరింగా పౌడర్ కూడా చేసుకోవడమే. ఇది ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా, వీటిని లీవ్స్ అన్నిటినీ సెపరేట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలన్నమాట మంచిగా. ఇలా వాష్ చేసుకున్న వాటిని నేను ఎయిర్ ఫ్రైయర్లో ఒక 10 minutes 160 degrees దగ్గర పెట్టుకున్నాను. చూసారా, ఇలా డ్రై అయిపోతాయి. దీన్ని మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మొరింగా పౌడర్ ఎలా చేసుకున్నామో అలా చేసుకోవడమే. ఇప్పుడు ఏంటంటే సీడ్స్ అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుంటాము ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ పీనట్స్ అనమాట, కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, అందుకే ముందు ఇది యాడ్ చేసుకున్నాము. పీనట్స్ ఫ్రై అవ్వగానే సీడ్స్ అన్నిటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ అండ్ వాటర్మెలన్ సీడ్స్, ఇవి ఏంటంటే మన సీడ్ సైక్లింగ్ గ్యాంగ్. ఇవి హార్మోన్స్ని ఒక ట్రాక్లో పెడతాయన్నమాట. సీడ్ సైక్లింగ్ కోసం మీకు వీడియో కావాలంటే నేను సెపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను, కమెంట్ చేయండి. అలాగే సెసమీ అండ్ పీనట్స్ ఏంటంటే కాల్షియం అండ్ ప్రోటీన్ అనమాట, బోన్ స్ట్రెంత్కి బాహుబలి లాగా అనమాట. ఆమ్లా అండ్ మొరింగా న్యాచురల్గా మల్టీ వైటమిన్స్, స్కిన్ గ్లోకి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్. కర్రీ లీవ్స్ మనకు తెలిసిందే, హెయిర్కి ఆక్సిజన్ లాంటిది. ఇవి డ్రై రోస్ట్ అవుతూ ఉంటే పక్కింటి ఆంటీ వచ్చి ఏం వండుతున్నావు యామిని అని అడగాలి, అంత గుమగుమలాడాలన్నమాట. పీసీఓఎస్ పీసీఓడి అంటే భయపడకండి, ఇదేమీ డిసీజ్ కాదు. జస్ట్ మన బాడీ మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది రిబూట్ చేసుకోమని. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కూల్ అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే డ్రైడ్ రెడ్ చిల్లీ, టామరిన్, గార్లిక్, ధనియా, జీరా, కర్రీ లీవ్స్, ఉరద్ దాల్ అండ్ చనా దాల్, ఇవన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చనా దాల్ అండ్ ఉరద్ దాల్ 1 స్పూన్ యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం లెందీగానే ఉంటుంది అయినో, బట్ ఒక్కసారి చేసుకుంటే మనకి 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చనా దాల్ అండ్ ఉరద్ దాల్ ఫ్రై అయిన తర్వాత 3/4 కప్ ధనియా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 కప్ జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత 12 to 15 డ్రైడ్ రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకొని అలాగే ఒక ఫుల్ గార్లిక్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకోవడమే. ఒకవేళ మునగాకు కానీ కరివేపాకు కానీ డ్రైది లేకపోతే ఈ టైంలోనే మనం కరివేపాకు అండ్ మునగాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. అలా అయినా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కర్రీ లీవ్స్ ఏవైతే డ్రై చేసుకొని పెట్టుకున్నానో అది 1.5 కప్ వరకు యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇవి మొత్తం బాగా కూల్ అయిపోవాలి. ఒకవేళ కూల్ అవ్వలేదంటే సీడ్స్లో ఆయిల్ ఉంటుంది కదా, ఈ హీట్కి ఆయిల్ అనేది రిలీజ్ చేసేస్తుంది అనమాట. చూసారా, నా సీడ్స్ అలాగే మనం ఏదైతే ధనియా ఫ్రై చేసుకున్నామో ఇవి కూడా కూల్ అయిపోయాయి కంప్లీట్గా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 యాడ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం మన సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకొని
తర్వాత ధనియా, జీరా అది ఉంది కదా, అవి యాడ్ చేసేసుకోవాలి. మీకు సీడ్స్ అండ్ నట్స్‌లో ఏదైనా ఫుడ్ అలర్జీస్ ఉంటే ఆ ఇంగ్రీడియంట్‌ని స్కిప్ చేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్‌తో మీరు ఈ పౌడర్‌ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లోకి మన సీడ్స్ అండ్ ధనియాలు అవన్నీ షిఫ్ట్ చేసేసుకొని కొంచెం చింతపండు అండ్ మొరింగా పౌడర్ 2 స్పూన్స్ వరకు ఉంటుంది, ఇది యాడ్ చేసుకున్నాను. అండ్ 1.5 స్పూన్ వరకు సాల్ట్ అనమాట యాడ్ చేసేసుకొని మంచిగా కోర్స్‌గా అన్న బ్లెండ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ కొంచెం మెత్తగా అన్న గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో టేస్టీ హెల్దీ అయిన కారపొడి రెడీ అయిపోయింది. దీనికి ఏ నేమ్ ఇస్తే బాగుంటుందో కామెంట్స్లో చెప్పండి. సో ఫుడ్ అంటర్స్, ఇదే మన ఛాయాతో ముచ్చట్లు స్పెషల్ 9 ఇంగ్రీడియంట్ కారం పొడి. మీరు చేసుకొని ఎలాంటి చేంజెస్ చూసారో నాకు కమెంట్స్లో చెప్పండి, ఆర్ ఎల్స్ నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, నేను కింద లింక్ పెడతాను, అక్కడైనా మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఆర్ ఎల్స్ మీ సిస్టర్స్లోనే ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఈ రెసిపీని ట్రై చేయమని చెప్పండి. ఖచ్చితంగా 1.5 మంత్లో వాళ్ళే రిజల్ట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో ఇంకో హెల్దీ ముచ్చటతో కలుద్దాం. బాయ్.